తీస్తా. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. నా తడాకా చూపిస్తా. వల్లవరాయ దేవి, మీరు నాకు సహాయం చేయాలి. అందమైన ఆడవారికి ప్రాణాలే ఇచ్చేస్తాను. మీకోసం అయితే 4-5 సార్లు ఇస్తాను. అప్పుడే 3 నెలలు అయిపోయినాయి, ఏం చదవలేదు. ఈ గండం ఎలా రా గడిచేది? సార్, నాకు ఎలక్ట్రానిక్స్ మీద కరెంటు మీద ఫుల్ అవగాహన ఉంది కాబట్టి నాకు కరెంట్ అఫైర్స్ కావాలండి. కరెంట్ అఫైర్స్ అంటే కరెంటుకి సంబంధించింది కాదండి. అఫైర్స్ కు సంబంధించిందా? వద్దయ్యా, ఇక జీవితంలో మళ్ళీ అమ్మాయి మొహం చూడను. ఇదే లాస్ట్. ఆగితే ప్రాబ్లమ్స్ మర్చిపోతావా? తాగితే మా ఇల్లే మర్చిపోతాను, బొంగులో ప్రాబ్లమ్స్ మర్చిపోలేనా? ఎలా అనిపించట్లేదురా. అరే, ఇప్పుడు నువ్వు బండి తోలేటప్పుడు కింద పడ్డావు అనుకో, ఏం చేస్తావు? సైలెంట్గా లేచి దెబ్బల గంటని మట్టి అంతా దులిపేసుకొని మళ్ళీ ఎక్కి బండి తోలుతావు. ఇదే చూడు, అంతేనా కదా? అరే, నువ్వు కొంచెం దూరం పోయి కూర్చోపో, అక్కడ కూర్చోపో. భయ్యా, నేను చదువుకోవడానికి వచ్చాను, చదువుకోవడానికి మాత్రమే వచ్చాను. దయచేసి నేను చదువుకోనివ్వండి ప్లీజ్. ఇంతకీ కాలేజ్ బాగుందా? ప్లేస్మెంట్స్ అవుతుందా? ఖచ్చితంగా అవుతుంది. నేను కూడా ఈ కాలేజ్ లోనే చదివాను, ప్లేస్మెంట్ అయిందిగా. వయసులో ఉన్న అమ్మాయితో మాట్లాడడం సంస్కారం కాదు, లెటర్ రాసి ఇవ్వడం సభ్యత కాదు. పద్ధతి ప్రకారం అమ్మా నాన్నల ద్వారా ఇవ్వటమే ఉచితం. వచ్చాడమ్మా ఉచిత శేఖరుడు. మీరు జోక్లు వేసుకోవడానికి నవ్వుకోవడానికి నాలాంటి వాడు ఒకటి కావాలి, అంతే. నవ్వుకోండి. నేను ఏడిస్తే మీకు నవ్వు వస్తుంది అనుకుంటే రోజు మీ ఇంటికి వచ్చి గంట ఏడుస్తాను. నవ్వుకోండి, బాగా నవ్వుకోండి. ఎగురు ఎగురు, ఎంత పైకి ఎగురుతావు ఎగురు. ఇప్పుడే ఏదో ఒక రోజు దొరుకుతావు, చూసినావా? తొక్కుతా. అన్న, బాహుబలి రేంజ్ విఎఫ్ఎక్స్ అన్న అది. కార్ చూసుకోవాలి కదా. పర్లేదండి, పుస్తకాల కంటే నా ప్రాణాలే ముఖ్యం కాదు. సారీ, బ్లాస్కెళ్ళే హరిలో బస్ మిస్ అయిపోతుందని. వచ్చిందండి వయ్యారి. సత్యరెడ్డి, నరికేయాలి నా కొడుకుల్ని. నరికేయాలి ఎక్కడ నా కొడుకుని. నరికేయాలి నా కొడుకుల్ని.